ఓం నమ శివాయ. కర్కాటక రాశివారు దర్శించవలసిన ఆలయాలు, ఆరాధించవలసిన దేవతలు. కర్కాటక రాశివారు చంద్రుణ్ణి ఆరాధించిన, పార్వతీదేవిని ఆరాధించిన, సోమవారం నియమం పాటించి ఆచరించండి. సోమవారం రోజుని పార్వతీదేవి సమేత పరమేశ్వర ఆలయం ఎక్కడన్నా ఉంటే కనుక ఆలయాన్ని సందర్శించండి. అలాగే శివుణ్ణి, పార్వతీదేవిని ఆరాధించండి. సోమవారం నియమం పాటించండి. మాంసాహారం తినకన్నా నియమం మాత్రం పాటించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం చాలా మంచిది. మంగళవారం రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, ఆలయాన్ని దర్శించండి. మంగళవారం నియమం కూడా పాటించండి. మాంసాహారం తినకుండా చాలా శుభ ఫలితాలని ఇస్తారు. అలాగే దత్తాత్రేయుడిని కానీ, శ్రీ మేధా దక్షిణామూర్తి వారిని కానీ, ఆ పరమేశ్వరుని కానీ ఆరాధించడం కానీ, దర్శించడం కానీ చేయండి. అది కూడా గురువారం రోజున దత్తాత్రేయుని కానీ, శ్రీ మేధా దక్షిణామూర్తి వారిని కానీ, ఆ పరమేశ్వరుని కానీ దర్శించి గురువారం నియమం పాటించండి. మాంసాహారం తినకన్నా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఆ భగవంతుడు మీకు కలగజేస్తారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. మీరు దత్తాత్రేయుని ఎన్నుకున్నా, పరమేశ్వరుని ఎన్నుకున్నా, శ్రీ మేధా దక్షిణామూర్తిని ఎన్నుకున్నా, ఎవరినో ఒకరిని ఎన్నుకుని ఆ గురువారం నియమం మాత్రం పాటించండి, సరిపోద్ది. లేదు నేను ముగ్గురిని ఆరాధిస్తాను, 3 దేవాలయాలు దర్శిస్తానంటే అది మీ ఓపిక. అది మంచిదే కానీ చెడు మాత్రం ఏం కాదు. ఇలా ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు ఆ భగవంతుడు. ధనాన్ని కూడా ఇస్తాడు. మీకు ఎదుర జరగబోయే కష్ట నష్టాలు కలగకుండా మీకు మంచి జరుగుతుంది. ఇలా ఆశించడం వల్ల ఏదో కోట్లు గడిస్తావా అంటే, కోట్లు గడించడం అన్నది అది వేరు. ఆ భగవంతుడు తలుచుకుంటే కోట్లేంటి, ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు. మీ అదృష్టం బట్టి, మీ జాతక బలం బట్టి కూడా ఉంటుంది. కానీ నష్టపోకుండా, కష్టపడడం అంటే ఏ పని చేయకుండా కూర్చుని సంపాదించడం అన్నది కాదు. కష్టాలు రాకుండా, అటువంటివి లేకుండా మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పిన విధంగా ఆచరించి చూడండి, మంచి ఫలితాలు మాత్రం పొందుతారు. శుభం.